మరొకసారి మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిన్నటి దినము వరకు 4 దినముల సృష్టి కార్యాన్ని మనము తెలుసుకున్నాం. ఇక ఈ దినమున అనగా సృష్టి యొక్క 5వ దినమున దేవుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఆదికాండము 1వ అధ్యాయం 20వ వచనం నుండి చూద్దాం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాక అనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. ప్రియులరా, 5వ దినమున దేవుడు మత్స్యములకి అంటే జలజీవులకి జన్మనిచ్చాడు. అయితే వాటికి జన్మనివ్వండి, వాటికి జన్మనివ్వు అని చెప్పి దేవుడు సముద్రమునకు ఆజ్ఞాపించాడు. సముద్రముగా కలగజేయబడినప్పుడే, ఆ సముద్రము మీద వెలుగు యొక్క ప్రభావము పడినప్పుడే జీవి పుట్టుకకు కావలసినటువంటి మూల కణాలని అది సేకరించగలిగింది. అలా ఒక జీవి పుట్టుకకు కావలసినటువంటి విధంగా సంసిద్ధమై దేవుడు ఆజ్ఞ ఇచ్చిందే తడవుగా చిన్న చిన్న తోక పురుగులు మొదలుకొని నీటిలో ఉండేటువంటివి, పెద్దవైనటువంటి తిమింగలాల వరకు, పెద్దవైనటువంటి మత్స్యముల వరకు ఆ సముద్రము కలుగచేసింది. ఇకపోతే నేల ఉన్నది. అప్పటికే నేల మీద మొక్కలు ఉన్నవి. నేల నుండి ఆవిరి పుట్టుకొస్తున్నది. మట్టి, మొక్క, ఆవిరి యొక్క మిళితములో నుండి పక్షి అనేటువంటి జీవి యొక్క అంకురార్పణకి దారితీసింది. అలా పక్షులు జనించును గాక, లేదా పక్షులు తయారు చేయబడును గాక అని దేవుడు సెలవిచ్చిందే తడువుగా పక్షులు తయారు చేయబడ్డాయి. ఇటు జలచరములు, అటు పక్షులు, అంటే సముద్రములో ఉండేటువంటి జీవులు, ఆకాశములో ఎగిరేటువంటి ప్రాణులు, ఇవన్నీ 5వ దినమున కలుగ చేయబడ్డాయి. కలుగ చేయబడిన తర్వాత ఆయన చెప్తున్నాడు, పక్షి జాతులలో ఎన్ని రకాలుగా ఉంటాయో మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు.
చిన్న చిన్న పిచ్చుకలు మొదలుకొని గరుడ పక్షి వరకు ఎన్నో రకాలైనటువంటి జాతులు ఉంటాయి. అవన్నీ సృజించబడ్డాయి. వింత వింత ఆకృతులు, వింత వింత రంగులు, వింత వింత అరుపులు చూడ ముచ్చటగా ఉంటాయి. అలాంటి మ్యూట్లో పెట్టుకోవాలి. అలాంటి జాతులు జన్మించబడ్డాయి. ఆ పిమ్మట 22వ వచనం, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని, అలాగే పక్షులు భూమి మీద విస్తరించును గాక అనియు వాటిని ఆశీర్వదించెను. అంటే ప్రారంభములో అన్ని రకాలైనటువంటి జాతులకి జన్మనిచ్చాడు. ఏదో శాస్త్రవేత్తల లెక్కలు కొన్ని చెప్పబడతాయి కదా, అంతే అని మనం నమ్మలేము. కానీ కొంత సమీపముగా ఉన్నవి లెక్కలు అని అనుకోవచ్చు. ఇప్పుడు జీవజాతులు ఎన్ని అని చెప్పారంటే సుమారు 84,000 రకాలు అన్నారు. నాకు తెలిసి వీరింకా లెక్కించలేనివి ఉండి ఉంటాయి. 1,00,000కు సమీపముగా ఉండి ఉంటాయి. ఇన్ని రకాల జీవజాతులు. ఇక మొక్కల గురించి అయితే చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదు. మన పెరటిలోనే ఎన్నో రకాలైనటువంటి మొక్కలు ఉంటాయి. మన ఊరి పొలిమరలో మనం చూసుకున్నట్టయితే కొన్నిటి పేర్లే మనకు తెలియదు. వింత వింత మొక్కలు, వింత వింత రకాలు. వీటన్నిటికీ జన్మనిచ్చి వాటిని ఆశీర్వదించాడట, మనిషిని ఆశీర్వదించినట్లుగానే. ఏమని? మీరు ఫలించండి, వృద్ధి కాండి అని అన్నాడట. అదే కదండి, భూమి మీద విస్తరించును గాక, సముద్రములో మీరు నిండి ఉండుదురు గాక అని ఆశీర్వదించెను. పిల్లరా, దీనిని బట్టి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అతి ప్రాముఖ్యమైనటువంటిది. ఎప్పుడైతే నేల తయారు చేయబడిందో, అది ఎప్పుడు నీళ్ళల్లో చీకటిలో ఉంచబడిందో, దానిలో అన్ని రకాలైనటువంటి మూలకాలతో కూడినటువంటి సంపద లేదా సారము విపరీతంగా పెరిగిపోయింది దానిలో. ఇక ఆరిన నేలగా అది రూపాంతరం చెందినప్పుడు దాని మీద మొక్కలను మొలిపించాడు. ఇప్పుడు ఈ మొక్కల యొక్క ఆయుష్ అంటే వయస్సు, అదేవిధంగా ఈ నేల యొక్క ఆయుష్ అనగా వయస్సు 5వ దినము వచ్చేసరికి కోట్ల సంవత్సరాల కాలం పట్టింది. ఇది బాగా మనం అర్థం చేసుకోవాలి. 5వ దినం వచ్చేసరికి కోట్ల సంవత్సరాల కాలం పట్టింది. ఈ కోట్ల సంవత్సరాలు గడిచేసరికి నేలకు ఒక జీవిని పుట్టించగలిగే, పోషించగలిగేటువంటి సామర్థ్యం వచ్చింది. అదేవిధంగా సముద్రమునకు కూడా ఒక జీవిని పుట్టించగలిగే, పోషించగలిగేటువంటి సమర్థత వచ్చింది.
ఈ రెండింటికి దేవుడు కలుగజేసినటువంటి వెలుగు ఊతమిచ్చింది. రైట్. తదనంతరము 4వ దినమున కలగజేసినటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రత్యక్షంగా ఎక్కువగా, పరోక్షంగా మరికొంత ఈ భూమి జీవము కలిగినటువంటి నిలయముగా మారిపోవటానికి రూపాంతరము దినదినము మాసములు సంవత్సరములు గడిచిన కొలది దానిలో పెంపొందింపబడ్డాయి. ఒక రోజులో వచ్చినటువంటి మార్పు కాదు. గుర్తుంచుకోవాలి, విశ్వము యొక్క 4వ దినములో భూమి యొక్క దిన ఆరంభము జరిగి కొనసాగింది. అలా ఈ నేల, ఈ సముద్రము, ఈ అంతరిక్షములో ఉన్నటువంటి వస్తువుల ప్రభావముతో జీవి పుట్టుకకి, ఆ జీవిని పెంచటానికి కావలసినటువంటి పరిపుష్టి కలిగినటువంటి నిలయాలుగా ఏర్పడ్డాయి. ఓకేనా? అవి మనము 5వ దినము సింపుల్గానే మనం అర్థం చేసుకోగలిగేటువంటి విషయము. ఇది మొదటి రోజు యొక్క రూపం అండి, మీకు చూపించబడింది. ఇది కూడా మొదటి దినంలో ఉన్నటువంటి రూపమే. ఇది 2వ దినమున విశాలము కలుగుగాక, ఆ జలములు ఈ జలములు వేరుపరచబడును గాక, అందును బట్టి ఆకాశము అనేటువంటిది కలిగింది. ఇక 3వ దినమున ఈ భూమి మీద ఉన్నటువంటి జలములు ఒక దగ్గర చేర్చబడితే సముద్రమైంది. మిగిలిన ప్రాంతము ఆరిన నేలగా ఉండింది. ఈ ఆరిన నేలలో మొక్కలు విత్తనములను ఇచ్చేటువంటి చెట్లు, అలాగే విత్తనము ఫలములను ఇచ్చేటువంటి చెట్లు లేదా వృక్షములు కలుగ చేయబడ్డాయి. ఇక 4వ దినమున ఈ సూర్య చంద్ర గ్రహాలు నక్షత్రాదులతో కూడుకున్నటువంటి ఈ మహా అంతరిక్షము ఏర్పడింది. ఓకేనా? బట్ ఈ వెలుగు అలాగే ఉండింది, కానీ ప్రత్యేకంగా భూమి మీద వెలుగుపడటానికి ఈ సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ కలుగ చేయబడ్డాయి. ఇక 5వ దినములో అడిషనల్గా యాడ్ అయినటువంటివి. ఇది మనం ఇప్పుడు భూమిని జూమిన్ చేసి చూడగలిగేటువంటి అవకాశం మనకు లేదు, కానీ భవిష్యత్తులో దేవుని చిత్తమైతే అందుకు అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానము, దానికి సపోర్ట్ చేసేటువంటి ఈ హార్డ్వేర్ అంతా కూడా మన చేతికి వచ్చినట్టయితే పూర్తిగా మన కళ్ళ ముందే కదలాడినట్టుగా చూపించుకోగలిగే అవకాశం మనకు ఏర్పడుతుంది. ఈ నేల మీద వివిధ రకాలైనటువంటి మొక్కలు ఆల్రెడీ ఉన్నాయి. అయితే ఇదే నేల మీద
పక్షుల యొక్క పుట్టుకకి అంకురార్పణ ఏర్పడింది ఈ పక్షులు. ఓకే, ఇందులో రకరకాలైనటువంటి పక్షులు ఉన్నాయి. దాంతోపాటు ఈ 3 వంతుల సముద్రము ఏదైతే ఉందో, ఈ సముద్రం మీద ఈ రకరకాలైనటువంటి వింత వింత ఈ జలచరములకి అంకురార్పణ ఏర్పడింది. అయితే ఈ సముద్రములో ఉన్నటువంటి నీరే మనకు తెలిసినటువంటి విషయమే. ఆవిరై లేదా మేఘాల ఉధృతమైనటువంటి వాయువుల ప్రభావంతో ఆకాశంలోనికి చేరి తర్వాత వర్షంగా కురిసి ఆరిన నేల మీద పడి ఇక్కడ లోతట్టు ప్రాంతాలు నింపబడుతూ తదనంతరము కాలువలుగా, వాగులుగా, నదులుగా ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతాయి. అంటే ఒక విధంగా ఆరిన నేల మీద నుండి సముద్రమునకు కాలువలు, వాగులు, నదుల రూపంలో ఒక లింక్ ఏర్పడుతుంది. తద్మూలంగా అప్పటికే సముద్రములో పుట్టి పెరిగి చరిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క చేపలు నీటికి ఎదురీది ఈ ఆరిన నేల మీద ఉన్నటువంటి కుంటలలోనికి, చెరువులలోనికి, ఇంకా రకరకాలైనటువంటి ప్రాంతములలోనికి అవి వచ్చి చేరటం ప్రారంభించాయి. అలా వచ్చి చేరినటువంటి వాటిలోనే మళ్ళీ పునరుత్పాదకము జరుగుతూ ఇప్పుడు మానవ జాతికి సరిపోయేటువంటి ఈ చేపలు ఇవన్నీ కూడా మనకు లభిస్తున్నాయి. ఇది 5వ దినమున జరిగినటువంటి సృష్టి. ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకుంటే దీనికి రిలేటెడ్గా ఒక మాట నిన్నటి దినమున మనం చదువుకున్నాం, దానికి కొనసాగింపే అని చెప్పుకోవచ్చు. కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము చక్కగా అందరూ తీయండి, అలాగే రాసుకోండి. వినండి, చక్కగా గమనించండి. ఓకేనా? 104వ అధ్యాయం. నిన్నటి దినమున మనం 18వ వచనం నుండి 19వ వచనం నుండి మేబీ 22వ వచనం వరకు మనం చదువుకున్నాం. 22, 23 వరకు మనం చదువుకున్నాం. ఇప్పుడు 24, 25 వచనములని చదువుకుందాం. ఓకేనా? యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, ఆశ్చర్యచకితుడుగా భక్తుడు రాస్తున్నటువంటి మాట. నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. ఒప్పుకోగలరండి? దీనిలో జ్ఞానం ఉన్నదని ఒప్పుకోగలరా? వీటి పుట్టుకలో జ్ఞానం ఉన్నది. ఏమండి, ఈ నీటిని దూరముగా జరపటములో జ్ఞానము, ప్రజ్ఞ ఉంది. ఈ అంతరిక్షమును కలగ చేయటంలో జ్ఞానము, ప్రజ్ఞ ఉంది. రెక్కలు కలిగి ఆకాశములో ఎగురుతూ ఈరోజు మనం కనిపెట్టుకున్నటువంటి విమానములకే స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి విధంగా ఈ పక్షులని కలగ చేశాడు. ఇది ఎంత ఆశ్చర్యకరం! ఈ చేపలు చూడండి. ఇక్కడ మనకి ఇంకా ఈ పిక్ చాలా చిన్నగా ఉంది.
మనం ఆక్వేరియంలో చూస్తే ముచ్చట పడిపోతూ ఉంటాం. బట్ సముద్ర అంతర్భాగములలో వింత వింత ఆకృతులతో ఈ యొక్క చేపలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ సముద్రములో వాటికి ఆహారపు యొక్క ఈ బండాగారాలు ఇవన్నీ కూడా మనం ఏమో అనుకుంటాం, ఏదో నాచు, ఏదో మొక్కలు ఏవేవో ఉన్నాయి ఏంటి ఇవన్నీ అని అనుకుంటా ఉంటాం. ఏవో కావండి, ఈ చేపలకు కావలసినటువంటి ఆహారం, అది ఆహారం. పిల్లరా, అలా వీటిని భుజిస్తూ ఈ ఆహారం ఎలా వచ్చింది, ఎలా తయారవుతున్నది అంటే ఈ అంతరిక్షంలో నుండి, ముఖ్యంగా సూర్యుని నుండి వచ్చినటువంటి కాంతి రేణువుల మూలంగా ఈ యొక్క నీటిలో ఈ ఆహారపు ఉత్పత్తి జరుగుతున్నది. వీటిని భుజిస్తూ ఈ చేపలు బ్రతుకుచున్నవి. ఇంకా రకరకాల విధానాలలో ఆహారాన్ని సేకరించుకుంటూ ఉంటాయి. ఆ మాట ఇక్కడ చెప్తూ, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి, నీవు కలగజేసిన వాటితో భూమి నిండియున్నది. భూమి వేటితో నింపబడింది? ఒకటి మొక్కలు అయితే, రెండవది జీవ లేదా జంతు జాతులు. దాని గురించిన ప్రస్తావన రాలేదు, వస్తుంది ఇప్పుడు. జంతు జాతులు. ఇక మూడవది ఈ యొక్క భూమి మీద కొంతమేరకి, తర్వాత ఆకాశంలో ఎగరగలిగేటువంటి పక్షులని కలుగచేశాడు. అలా భూమి మీద విస్తృతమైనటువంటి సంపద. ఇక సముద్రములో ఈ మత్స్యములకు సంబంధించినటువంటి సంపద. ఇదిగో విశాలమైన సముద్రము, అందులో లెక్కలేని జలచరములు, లెక్కలేని జలచరములు. ప్రియులారా, వీటన్నిటినీ కలుగచేశాడు. దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పులు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయున్నప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు. యెహోవా మహిమ నిత్యము ఉండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక అని దేవుని యొక్క పనితనమును బట్టి, దేవుని యొక్క క్రియల యొక్క రూపమును బట్టి దేవుడు ఆనందించునుగాక అని చెప్పి భక్తుడు కోరుకుంటున్నాడు. ఓకే, ఎంత గొప్ప విషయం ప్రియులారా. ఆ రకంగా ఇదిగో 5వ దినమున ఈ రకమైనటువంటి సృష్టి జరిగింది. ఇకపోతే ఇప్పుడు మనము 6వ దినములోనికి వెళుతున్నాం. ప్రాముఖ్యమైనటువంటి దినం. ఓకే, 6వ దినము. 6వ దినమున ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాల్ని మనము చదువుకుందాం. 6వ దినములోనికి మనం వెళ్ళినట్టయితే మరలా ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనం.
24వ వచనం చదువుకుందాం. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయను. ఇప్పుడు ఇందులో ఎంటైర్గా పవర్ ఉన్నటువంటిది, అంటే శక్తి సమర్థత ఉన్నటువంటిది ఏంటిది అంటే ముందుగా జీవము కలిగినటువంటి దేవుని మాట. ఇది మొదటిది. ఓకేనా? ఇక రెండవది ఇందాక చెప్పుకున్నట్టుగా కోట్ల సంవత్సరాలుగా భూమి పలు విధాలుగా రూపాంతరము చెందుతూ అవసరమైనటువంటి జీవపు నిలయంగా మారింది. ఓకేనా? అలా మారినటువంటి ఈ నేలకి దేవుడు ఆజ్ఞాపిస్తున్నది, ప్రతి విధమైనటువంటి జంతువును నీవు పుట్టించుదువుగాక. అవి కూడా వాటి వాటి జాతి ప్రకారం జీవము కలిగి ఉండాలి. వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులలోనే ఎన్నో రకాలు ఉంటాయి. అలాగే అడవి జంతువులను, పశువులు అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఆ ప్రకారము ఆయన. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూసెను. మంచిదని దేవుడు చూసెను. ఇక్కటి వరకు మనము ఆలోచించినటువంటి దానిలో మొక్కలు పుట్టాయి. రెండవది సముద్ర జీవులు పుట్టాయి. మూడవది పక్షులు పుట్టాయి. నాలుగవది ఈ పశువులు, పురుగులు, జంతువులు పుట్టాయి. వీటికి కావలసినటువంటి ఆహారము, ప్రధాన ఆహారముగా మొక్కలు ఉండులాగున ఏర్పాటు చేశాడు. ప్రధాన ఆహారం. ఇక రెండవది ఏంటంటే ఈ మొక్కలు కొన్ని రకాలైనటువంటి జంతువులకి, పక్షులకి, చేపలకి ఆహారంగా ఉంటాయి. ఇందులో చిన్న జంతువులు, చిన్న చేపలు, రకరకాలైనటువంటి పక్షి జాతులు, కొన్ని రకాలైనటువంటి అంటే మాంసాహారమును సేవించేటువంటి చేపలు, అలాగే జంతువులు. ఈ చిన్న చిన్న వాటిని ఈ పెద్దవి ఆహారంగా తీసుకొని అవి మనుగడ సాగిస్తూ ఉంటాయి. ఇది ఒక ప్రక్రియగా ఏర్పాటు చేశాడు. చిన్న చిన్నవి ఎందుకు కలిగాయి అంటే వాటిలో ఒక కారణము ఇది. రెండవది, ఒక వానపాము ఎందుకు కలగ చేయబడింది? ఒక సీతాకొక చిలక, కొన్ని రకాలైనటువంటి ఈగలు, అంటే వాటిని ఏమంటారు, ఈ పూల మీద వాలుతూ తిరుగుతూ ఉంటాయి కదా, తుమ్మెదలు తదితరమైనటువంటివి. ఓకే, ఇవన్నీ ఎందుకు కలగ చేయబడ్డాయి అంటే ఇప్పుడు ఈ వానపాములు ఉన్నాయి అంటే మొక్కల వేర్లు చొచ్చుకు వెళ్ళి మంచి సారాన్ని సేకరించగలుగులాగున భూమిని గుల్లపరుస్తూ ఉంటాయి. ఓకేనా? అలాగే ఈ తుమ్మెదల లాంటి పురుగులు ఏం చేస్తాయి?
పూలలో ఉన్నటువంటి మకరందాన్ని సేవించటం కోసం ఒక పువ్వు నుండి మరొక పువ్వు మీదికి ఎగిరి వెళుతూ ఉంటాయి. ఆ క్రమంలో వాటి పాదముల ద్వారా లేదా వాటి ఆ మకరందాన్ని సేకరించేటువంటి ఆ స్ట్రాలాగా ఒక ఆకృతి ఉంటాయి కదా, వాటి ద్వారా ఆ పుష్పములలో ఉన్నటువంటి పుప్పడి రేణువులని తరలిస్తాయి, మరొక పుష్పం మీద వేస్తాయి. తద్మూలంగా పరపరాగ సంపర్కము జరిగి ఆ పుష్పములు విత్తనములుగా లేదా కాయలు ఫలములుగా మారిపోతూ ఉంటాయి. అంటే ఫలదీకరణము చెందుతాయి. అంటే ప్రకృతిలో దేవుడు ఏ రకమైనటువంటి ఒక చర్య పెట్టాడో చూడండి. అంటే ఒక సిస్టమును, ఒక మెకానిజమును, ఒక సాంకేతికతని ముందు ఇన్స్టాల్ చేస్తున్నాడు. ఇక ఆ తర్వాత దాని పని అదే సర్కిల్గా చేసుకుంటూ ఉంటుంది. ప్రతి దానిలో ప్రతి క్షణము ఈ ప్రకృతి విషయంలో దేవుడు వేలు పెట్టాల్సినటువంటి అవసరత ఉండదు. నిజంగా కూడా మనిషి ఈరోజు పిచ్చి పిచ్చి ప్రయోగాలు, వాటిలో రకరకాలైనటువంటి హైబ్రిడ్లు అనేటువంటి వాటిని తీసుకొచ్చి తన అనారోగ్యానికి తానే కారకుడవుతున్నాడే తప్ప ప్రకృతి మానాన విడిచిపెడితే మనకు అవసరమైనటువంటి అత్యున్నత ప్రామాణికము కలిగినటువంటి మంచి సహజ సిద్ధమైనటువంటి ఆహారము మనకి లభిస్తుంది. రైట్. మొత్తానికి దేవుడు ఆ రకంగా జంతువులను కలుగ చేశాడు. ఇక్కడ వరకు ఇది మనసులో పెట్టుకోండి. ఓకే. ఇక 26వ వచనములోనికి వచ్చేసరికి దీన్ని చెల్లి మౌనిక మేబీ మొన్న అనుకుంటా ప్రశ్న అడిగింది. అసలు మనిషి పుట్టుక గురించి ఈ 1వ అధ్యాయము 26వ వచనములో ఉంది కదా, ఏమనుంది ఒకసారి చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అనియు పలికెను. ఇక్కడ మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని చెప్పి 6వ దినమున దేవుడు అనుకొని చేశాడు కదా. 6వ దినమున అంటే ఇది విశ్వపు దినము సుమ, ఇది విశ్వపు దినం. ఈ విశ్వపు ఇప్పుడు ఈ 6వ దినము వచ్చేసరికి భూమి మీద కోట్ల సంవత్సరాలు అవుతాయి, మర్చిపోకూడదు. మనిషి ఎప్పుడు పుట్టాడు అనేటువంటిది మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఈ భూమి పుట్టిన తదనంతరము కోట్ల సంవత్సరాలకు భూమి మీద మనిషి పుట్టుక జరిగింది. ప్రకృతి పుట్టుక యొక్క కాలం వేరు, మనిషి పుట్టుక యొక్క కాలము వేరు. మధ్యలో సుదీర్ఘ కాలము ఉంది, సుదీర్ఘ సమయము ఉంది. సరే, ఈ సుదీర్ఘ సమయానికి దేవుడు అనుకున్నాడు, నాకు పిల్లలు కావాలి అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ప్రకారము తను పిల్లలను కనాలి అని అనుకొని ఆ మాటని అప్పటికే తాను కన్నటువంటి ఒక యేసుక్రీస్తుల వారితో బహు జాగ్రత్తగా గమనించాలి. అప్పటికే కనినటువంటి ఒక పరిశుద్ధాత్మతో తన ఆలోచనని పంచుకుంటున్నాడు. యేసు ప్రభుల వారు ఎప్పుడు జన్మించారు అనంటే ఏం చెప్పగలం? ఇది ఓరల్గా చెప్తాను సుమా, ఇది తర్వాత పాఠం ఉంటుంది.
యేసుక్రీస్తుల వారు ఈ భూమి పుట్టక మునుపు, ఈ ప్రకృతి పుట్టక మునుపు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను కలగచేసెను అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఈ ఆది అనేటువంటిది ప్రకృతి పుట్టుకకు లేదా ఈ విశ్వం పుట్టుకకు ప్రారంభం. ఆది అనేటువంటిది ఆ పేరు, ఆ నామకరణం ఎలా వచ్చింది అంటే, సృష్టి పుట్టుక ఆరంభమును ఆది అని అన్నాడు. ఈ ఆదికి ముందు ప్రారంభ దినమును చెప్పాను. ఆదికి ముందు కాలము లేదా అనంటే ఉంది. ఆదికి ముందు కాలం ఉంది. ఎలా కాలం ఉంది అంటే, దేవుడు ఉన్నాడు, అది దేవుడు ఉన్న కాలం. అయితే భూమి మీద ఉన్నటువంటి మనుషులము, మనము కొన్ని లెక్కలతో కొన్ని విషయాలని సమీకరణ చేసుకుంటాం. కాబట్టి ఆదియందు సృష్టి పుట్టింది అనేటువంటి అవగాహన కలిగినటువంటి వారముగా, మరి ఈ ఆదికి ముందు ఉన్నటువంటి సమయాన్ని ఏమని ప్రస్తావన చేసుకోవాలి అనంటే, అనాది. ఆదికి ముందున్నటువంటి కాలం అనాది కాలము. ఈ అనాది కాలములో దేవుడు తన స్వరూపమందు జ్యేష్ఠ కుమారుడుగా ఉండులాగున, అద్వితీయ కుమారుడుగా ఉండులాగున యేసయ్యకి జన్మనిచ్చాడు. ఓకే, తదనంతరము పరిశుద్ధాత్మకి జన్మనిచ్చాడు. ఆ ఇద్దరు కుమారులతో ముచ్చటించి ఈ ప్రకృతి నిర్మాణమునకు పూనుకున్నాడు. అప్పుడు ప్రధాన శిల్పిగా యేసయ్య పనిచేశాడు, పర్యవేక్షకుడిగా పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. అలా ప్రకృతి నిర్మాణము ఆల్మోస్ట్ ఆల్ పూర్తయింది. జంతువుల దాకా వచ్చేసాం కదా, పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత దేవుడు అంతటితో ఆగదలుచుకోలేదు కదా. ఏమని అనుకున్నాడు అనంటే, ఇప్పుడు ఈ పేజీని ఇలాగే ఉంచి ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 4-6 వచనాలని చదువుకుందాం. అసలు ఏంటి ఎట్లా అనంటే, తన ప్రియుని యందు, అంటే అప్పటికే ఉన్న యేసుక్రీస్తునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, అంటే ఉచితముగా మనకు అనుగ్రహించిన అని అన్నాడు. ఇప్పుడు మనము ఈ 5 దినముల ఇంక్లూడింగ్ 6వ దినముతో కూడా ఈ 6 దినముల సృష్టిని మనం ఆలోచిస్తే, ఆ సృష్టి యొక్క సంపద విలువ ఎంత అండి? ఒక భూమి విలువ ఎంత? మనము ఇప్పుడు వెలకడుతున్నది భూమిపై స్థలముల గురించే మనం లెక్క కడుతున్నాం. కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ఖనిజ సంపద కోసం కొంత లోతుగా కూడా వెలకడుతూ ఉంటారు.